నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర ప్రాంతంలో ఉన్న కాటన్ బెడ్ తయారీ దుకాణంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీ ఆస్తి నష్టం సంభవించింది. అందిన సమాచారం ప్రకారం ఉదయం వేళలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న కాటన్ బెడ్ యంత్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆకుతే పూర్తిగా మారాయి. సుమారు 34 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని తెలిపారు. దుకాణ యజమాని వివరాల ప్రకారం రాత్రి దుకాణాన్ని సాధారణంగా తాళం వేసి వెళ్లినట్టు చెప్పారు. సమీపంలో జరిగిన కార్యక్రమంలో టపాసులు కాల్చడం వల్ల ఎగిసిన నిప్పులు దుకాణంలోకి పడటమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమే ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల హాస్టళ్లకు పెద్ద మొత్తంలో పరుపులు ఆర్డర్లు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరగడం తమకు తీవ్ర నష్టం కలిగించిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరారు. బండి తీసుకో. అంటే నేను ఫోన్ చేయక వరకు నీకు ఎవరు తెలుదా? ఉందా నిద్రపోయినా నీ టైం నెంబర్ రాదని చూసా నేను. అదే కదా ఏది నేను మాస్క్ వేసిన ఏంది ఇంత పొగలు వస్తుంది, దశగిరోడు లేడే అని నేను ఎవరు తీసిపోయినారు? ఎవరు ఉన్నారు? పరుపులు దూది మామూలు, అది ఎండాకాలం ఫైర్ అవుతాయి. సరే వెనక్కి రారి ఎట్ట ఫుల్ ఫైర్ అయింది. అది వెనక్కి రారి బండి తీసుకో. అంటే నేను ఫోన్ చేయక వరకు నీకు ఎవరు తెలుదా? ఉందా నిద్రపోయినా నీ టైం నెంబర్ రాదని చూసా నేను. అదే కదా ఏది నేను మాస్క్ వేసిన ఏంది ఇంత పొగలు వస్తుంది, దశగిరోడు లేడే అని నేను ఎవరు తీసిపోయినారు? ఎవరు ఉన్నారు? అది తలకాయ నొప్పి. ఇది మొత్తం అదే అంటుకుంటుంది. ఇది పంపించింది అదే బాబాయ్ అవే రాత్రి हमारे पास
నా పేరు దస్తగిరానా. నేను పరుపులు గుట్టి బతుకుతాను. నేను పద్మావతి నగర్లో గబ్బరం సంఘ పరుపులంగడి ఉంది. నిన్న సాయంత్రము నాయుడుకొండ బిర్యానీ వాళ్ళు 2వ సంవత్సరం సందర్భంగా టపాకాయలు కాల్చారు. తర్వాత HDRలు కూడా కాల్చిన తర్వాత అది ద్రవ ఎప్పుడు పడిందో తెలియదు మనకైతే. రాత్రి 1:12 సమయంలో మనకు ఫోన్ వచ్చింది అంగడి కాలుతుందని. వచ్చి చూసాము. దాదాపు అంగడి పైన సరుకు 35 లక్షల పైన ఉంది. ఈరోజు ఇంత స్టాక్ పెట్టడానికి కారణం ఏమంటే హాస్టల్ పిల్లలకు స్కూల్ పరుపులు కుట్టేది నేనే. దానికోసం మెటీరియల్ జూన్లో 10వ తారీఖు ఓపెనింగ్ ఉంది కాబట్టి స్టాక్ తెచ్చి వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశం తెచ్చిపెట్టాను. లేదు, ఏం లేదు. బయట పన్నెండుప్పుడు వాచ్మెన్ ఆనే కాలుతున్నప్పుడు చూసినాడు. వాచ్మెన్ పోయి స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసరికి రిజన్ వచ్చారు. ఆ వాచ్మెన్ కూడా ఉన్నాడు, కావాలంటే కనుక్కోండి. అది వాళ్ళ ఫుటేజ్ కూడా చూడడం, వాళ్ళు ఎన్ని గంటలు కాల్చారు, ఏం కథ అనేది కూడా శాశ్వత కాదు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.